Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today we are discussing about the second BSc fourth semester syllabus. Fourth semester botany syllabus, plant physiology and metabolism. In that fourth unit, respiration topic unit, we are already discussed in last classes aerobic respiration process. In aerobic respiration process, and in the presence of oxygen, that reaction is undergo the oxidation process. In that, having the majorly three steps: glycolysis, link reaction, and Krebs cycle, that can release the number of high energy containing molecules that can converted into ATPs in the electron transport system. That is the aerobic respiration process. Now we are discussing about the anaerobic respiration process. Glycolysis process is the common in aerobic and anaerobic process. Aerobic లో అయినా anaerobic లో అయినా గ్లైకాలసిస్ ప్రాసెస్ అనేటటువంటిది కామన్. అంటే గ్లైకాలసిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? వన్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఈజ్ అండర్గో ద పార్షియలీ ఆక్సిడేషన్ అండ్ ఫార్మ్ ద టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్. అంటే ఇక్కడ మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ లోపల ఆక్సిజన్ ఈజ్ ఆబ్సెంట్, అంటే ఆక్సిజన్ లేనటువంటి వాతావరణంలో జరిగేటటువంటి రెస్పిరేషన్ని మనం ఎనరోబిక్ అని చెప్తాం. ఆక్సిడేషన్ ఆఫ్ రెస్పిరేటరీ సబ్స్టేట్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ద anaerobic respiration. It involves the incomplete oxidation of organic food into ethyl alcohol and carbon dioxide. మనకి ఇన్కంప్లీట్గా అంటే గ్లైకాలసిస్ ప్రాసెస్లో మనకు పార్షియల్ ఆక్సిడేషనే కదా జరిగింది, అంటే పార్షియల్ డిగ్రేడేషనే కదా, గ్లూకోజ్ కాస్త పైరువిక్ యాసిడ్గా ఏర్పడింది. ఆ పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది అంటే ఇన్కంప్లీటెడ్ ఆక్సిడేషన్ కదా, ఆ ఇన్కంప్లీటెడ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ అనేటటువంటి పైరువిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఈథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఈథైల్ ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్గా ఏర్పడుతుంది అనమాట. అదే విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఆఫ్ ద anaerobic respiration అన్నప్పుడు C6H12O6 gives rise to C2H5OH ఆల్కహాల్ ఫామ్, అది 2CO2 అండ్ 56 కిలోకాలరీ ఎనర్జీ. మనకు 56 కిలోకాలరీ ఎనర్జీ మాత్రమే వస్తుందంట. అంటే ఇక్కడ మనకి సెకండ్ ఆల్కహాల్ ఫార్మేషన్ జరిగేటటువంటి రియాక్షన్ లోపల పెద్దగా ఎనర్జీ రిలీజ్ అవ్వదు. The widespread anaerobic respiration is obligatory in only a few microorganisms like yeast and bacteria. మన బేకరీ లోపల ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కదా, ఈస్ట్ను ఉపయోగిస్తూ ఉంటే ఈస్ట్లో ఎనరోబిక్ కండిషన్స్లో గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి, అలాగే బ్యాక్టీరియా, సమ్ ఆఫ్ బ్యాక్టీరియా మినరల్ సైకిల్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి బ్యాక్టీరియాస్ అయి ఉండొచ్చు. వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటో మనం స్టడీ చేద్దాం. anaerobic రెస్పిరేషన్ లోపల ఇన్ anaerobic రెస్పిరేషన్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆర్ పార్షియల్లీ ఆక్సిడైజ్డ్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే మనకి ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితేనేమో ఏటీపీస్ ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇథైల్ ఆల్కహాల్ ఎండ్ ప్రోడక్ట్ అనమాట. మనకు అక్కడ ఏం ఏర్పడుతుంది? ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే అది మళ్ళీ క్రెబ్స్ సైకిల్ రిపీట్ అవ్వడం కోసం. ఇక్కడ సైకిల్ రిపీట్ అవ్వడం కోసం కాదు, ఎండ్ ప్రోడక్టే ఇథైల్ ఆల్కహాల్. ఇక్కడ ఫస్ట్ ద గ్లూకోజ్ ఈజ్ ఫస్ట్ కన్వర్టెడ్ టు పైరువిక్ యాసిడ్ త్రూ ఈఎంపి పాత్వే. అంటే గ్లైకాలసిస్ పాత్వే ద్వారా మనకి గ్లూకోజ్
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ కాస్త గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద, తర్వాత ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద, ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్. ఆ తర్వాత క్లీవేజ్ జరిగి 2 మాలిక్యూల్స్ ఏర్పడతాయి, G3P అండ్ DHAP ఏర్పడుతుంది. DHAP ఫామ్ అనేటటువంటిది ఉపయోగం లేదు కాబట్టి దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ G3P. ఆ G3P కాస్త గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేటటువంటిదేమో 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. తర్వాత 3 ఫాస్ఫో, తర్వాత 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, తర్వాత ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్, ఫైనల్గా పైరువిక్ యాసిడ్. ఆ రియాక్షన్ జరిగేటప్పుడు మనకి ఒక 2 NADP అంటే NADH మాలిక్యూల్స్ ఏర్పడతాయి, 4 ATPs ఏర్పడతాయి. 2 కన్జంప్షన్ జరిగిపోతాయి కాబట్టి నెట్ వచ్చి 6 ATPs ఫార్మేషనే జరుగుతుంది అక్కడ. అంతే, అవి తప్ప ఇక్కడ ఏమో కొత్తగా ఏర్పడేది. విత్ ద ఫార్మేషన్ ఆఫ్ 2 ATPs మాలిక్యూల్స్ అండ్ 2 NAD ప్లస్ ఆర్ reduced to NADH plus. The pyruvic acid cannot enter into Krebs cycle in the absence of oxygen. So it is converted into the ethyl alcohol and CO2. మనకి ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ CO2 కింద కన్వర్ట్ అవుతుంది. క్రెబ్స్ సైకిల్ అనేటటువంటి దానిలోకి వెళ్ళదు కాబట్టి, అంటే మైటోకాండ్రియా అలాంటిది ప్రాసెస్ ఏం జరగదు కాబట్టి మైటోకాండ్రియా లోపల, అందువల్ల డైరెక్ట్గా పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది ఇథైల్ ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్షన్ జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ రియాక్షన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీస్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సైటోప్లాజమిక్ ఎంజైమ్స్. పైరువిక్ యాసిడ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ టు ఇథైల్ ఆల్కహాల్ అండ్ CO2 ఇన్ 2 steps. 2 స్టెప్లో జరుగుతుంది. ద పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకార్బాక్సిలేటెడ్ టు ఎస్టాల్డిహైడ్. In the presence of enzyme pyruvic acid decarboxylase. అంటే పైరువిక్ యాసిడ్ కాస్త పైరువిక్ డీకార్బాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ఎస్టాల్డిహైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్. అంటే ఒక లాస్ ఆఫ్ ద పైరువిక్ యాసిడ్లోంచి ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ లాస్ అయ్యి 2 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్ ఎస్టాల్డిహైడ్ CHO గ్రూప్ ఉండేటటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్, పైరువిక్ యాసిడ్ కాస్త ఎస్టాల్డిహైడ్ కింద ఏర్పడడం అనేది. ఇన్ సెకండ్ స్టెప్ లోపల ఎస్టాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఆర్ దెన్ రెడ్యూస్డ్ టు ఇథైల్ ఆల్కహాల్. ఎస్టాల్డిహైడ్ అనేటటువంటిది మళ్ళీ 2 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్ ఇథైల్ ఆల్కహాల్ కింద ఏర్పడుతుంది. ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ NADH produced in glycolysis and the enzyme catalyst is alcohol dehydrogenase. మనకి ఇక్కడ ఎస్టాల్డిహైడ్ అనేది కాస్త ఏమవుతుంది, NADH ప్లస్ H ప్లస్ ఎనర్జీని రిక్వైర్ చేసుకుంటుంది. అంటే మనకు అక్కడ గ్లైకాలసిస్లో ప్రొడ్యూస్ అవుతుంది కదా, అదే ఎనర్జీని ఇక్కడ రిక్వైర్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఆల్కహాల్ అండ్ ఏర్పడి NADH ప్లస్ H ప్లస్ అనేటటువంటిది కాస్త ఆక్సిడైజ్ జరిగి NAD ప్లస్ కింద ఏర్పడుతుంది. అంటే ఈ ఎనర్జీని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. NADH ప్లస్ H ప్లస్ అనేది కాస్త NAD ప్లస్ కింద ఏర్పడుతుంది. అంటే అందులో ఉన్నటువంటి ఎనర్జీని ఆల్కహాల్ ఫార్మేషన్ కోసం ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ ఎనర్జీ లిబరేట్ అవ్వట్లేదు, ఎనర్జీ రిక్వైర్మెంట్ చేసుకుంటుంది ఆల్కహాల్ ఫార్మేషన్ జరగడం కోసం. మనకి టోటల్గా చూస్తే ఇది ఏంటంటే టోటల్ ఏరోబిక్ రెస్పిరేషన్లో జరిగేటటువంటి ప్రాసెస్ ఇది. ఇక్కడ మనకి ద ఎంటైర్ ప్రాసెస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, అంటే మొత్తం ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఉన్నటువంటి ప్రాసెస్ని ఈ విధంగా చూపించవచ్చు. గ్లూకోజ్ మాలిక్యూల్ కాస్త పైరువిక్ యాసిడ్ కింద ఏర్పడింది. అక్కడ మనకి జనరల్గా అయితే 4 ATPs ఏర్పడతాయి, కాకపోతే మనకు మిగిలేది 2 ATPsే కదా, అందుకోసమని 2 ATPs అని చెప్పేసి వేయడం జరిగిందనమాట. ఏర్పడడం 4 ఏర్పడితే 2 కన్జ్యూమ్ అయిపోతున్నాయి కాబట్టి 2 మాత్రమే వేయడం జరిగింది. ఇక్కడ NADH కింద ఏర్పడుతుంది, 2 మాలిక్యూల్స్ ఏర్పడతాయి.
అదే పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో ఎసిటాల్డిహైడ్ అనేటటువంటి కాంపౌండ్ని ఏర్పరిచింది. అంటే లాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 3 కార్బన్ కాంపౌండ్ కాస్త 2 కార్బన్ కాంపౌండ్ కింద ఏర్పడింది. అంటే ఇక్కడ COOH అనేది పోయి కార్బాక్సిలిక్ గ్రూప్ పోయి ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చి యాడ్ అయ్యింది. ఆ తర్వాత ఎసిటాల్డిహైడ్ అనేటటువంటిది ఇథైల్ ఆల్కహాల్ కింద మారింది. ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ ఏమైంది, మనకి గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి NADH2లు ఉన్నాయి కదా 2 మాలిక్యూల్స్, ఆ 2 మాలిక్యూల్స్ అనేటటువంటి ఇక్కడ రిక్వైర్ చేసుకుని యూజ్ చేసేసుకుంది. అందువలన మనకి ఎలాంటి NADH ఫార్మేషన్ని చూపించాం. ఇంకా C2H5OH ఇథైల్ ఆల్కహాల్ 2 మాలిక్యూల్స్ అంటే 1 గ్లూకోజ్ మాలిక్యూల్ బర్న్ అయ్యి 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఫార్మేషన్ జరిగిందనమాట ఎనరోబిక్ రెస్పిరేషన్ లోపల. ఎనర్జీ ఎంత లిబరేట్ అయిందంటే ఓన్లీ 2 ATPs. 2 ATPs మాత్రమే. అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్ ఎనరోబిక్ రెస్పిరేషన్కి వెళ్తే దట్ కెన్ గివ్ టు ద ఓన్లీ 2 ATPs. 2 ATPలు ఏర్పడతాయి. అదే ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితే 1 గ్లూకోజ్ మాలిక్యూల్ అండర్గో ద ఆక్సిడేషన్ ప్రాసెస్ అండ్ గివ్ టు ద 36 నెట్ బ్యాలెన్స్ ఆఫ్ ద గ్లూకోజ్ మాలిక్యూల్స్. 36 ATPs ఏర్పడ్డాయి. చూసారు ఎంత వేరియేషన్ ఉందో. ఇక్కడ ఓన్లీ 2 ఏర్పడితే అక్కడ 36 ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ ఏమైంది 4 ATPs ఏర్పడ్డాయి గ్లైకాలసిస్లో, కాకపోతే అక్కడ 2 కన్జప్షన్ జరిగిపోయింది కాబట్టి రిమైనింగ్ 2 ATPs ఉన్నాయి. 2 NADPHలు ఏర్పడ్డాయి, కానీ అవి ఆల్డిహైడ్ నుంచి ఇథైల్ ఆల్కహాల్ ఫార్మేషన్ జరిగే రియాక్షన్లు యూటిలైజ్ అయిపోయాయి. అందువల్ల ఓన్లీ నెట్ బ్యాలెన్స్ వచ్చి 2 ATPs. అందుకే 56 కిలో క్యాలరీ ఎనర్జీ అని చెప్పేసి మాత్రం ఇక్కడ వేయడం జరిగిందనమాట రియాక్షన్ లోపల. అది ఎనర్జీ అన్నమాట. అంత ఎనర్జీ మాత్రం రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఏరోబిక్ రెస్పిరేషన్. చాలా చిన్న టాపిక్ అండి. షార్ట్ నోట్స్లో అడుగుతూ ఉన్నారు 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఎగ్జామినేషన్ పర్పస్ లోపల. అలాగే ఇంకొక షార్ట్ నోట్స్ చెప్తాను ఇదే క్లాస్లో మీకు. మనకి లిపిడ్ మెటబాలిజం అని ఉంది ఒక టాపిక్. మనం ఇప్పటివరకు రెస్పిరేషన్ చదివాము, ఏరోబిక్ ఎనరోబిక్ రెస్పిరేషన్ టాపిక్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తగా ఫ్రెష్గా ఇంకొక చాప్టర్ని మొదలు పెడుతున్నాము. ఇందులోనే 4th యూనిట్లోనే ఇంకొక చాప్టర్. ఇది కూడా 5 మార్క్స్కే అడుగుతున్నారు. లిపిడ్ మెటబాలిజం అని చెప్పేసి టాపిక్ ఉంది, కానీ ఇక్కడ మనం లిపిడ్ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే లిపిడ్ మెటబాలిజం కాన్సెప్ట్లోనే టైప్స్ ఆఫ్ లిపిడ్స్ టాపిక్. లిపిడ్స్ అంటే ఏంటి, మనం కొవ్వులు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. బాడీ లోపల మన ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ని అందులో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఫ్యాట్ లోపల కూడా గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. అంటే మన బాడీకి ఫ్యాట్ అనేటటువంటిది అవసరం, అలాగని చెప్పేసి ఓవర్ ఫ్యాట్ అనేటటువంటిది అవసరం ఉండదు. అందువల్ల ఆ ఫ్యాట్ ప్రిపేర్ చేసుకునేటటువంటి ప్రాసెస్ లిపిడ్ మెటబాలిజం. లిపిడ్స్ ఆర్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ని మనం లిపిడ్స్ కింద చెప్పుకుంటాము. దే హ్యావ్ ద కెలోరిఫిక్ వాల్యూ అండ్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ద స్టోరింగ్ ఎనర్జీ యాజ్ ఫ్యాట్ డిపాజిట్స్. అంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఫుడ్ మనకి గ్లూకోజ్ మాలిక్యూల్ కింద కన్వర్టెడ్ అవుతుంది. మన బాడీ యొక్క యాక్టివిటీకి, మెటబాలిజంకి ఎంత కావాలో అంత యూటిలైజ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదా ఎక్సెస్ ఆఫ్ ఫుడ్, అంటే మనం తిన్నది అరగడానికి ఉపయోగపడి మన పనులు చేసుకోవడానికి ఉపయోగపడగా మిగిలినటువంటిదంతా కూడా స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అయినటువంటి ఏ రూపంలో స్టోర్ అవుతుంది, ఫ్యాట్ రూపం లోపల. ఆ ఫ్యాట్ మన బాడీ లోపల చర్మం కింద ఎడిపోజ్ అనేటటువంటి టిష్యూ ఉంటుంది, దాని లోపల ఇది స్టోర్ అవుతుంది అన్నమాట. దాన్నే మనం ఫ్యాట్ కంటెంట్ అని చెప్తాం. లిపిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ మెయిన్లీ 3 టైప్స్. లిపిడ్స్ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందన్నమాట.
సింపుల్ లిపిడ్స్, కాంపౌండ్ లిపిడ్స్, డిరైవ్డ్ లిపిడ్స్. అంటే లిపిడ్స్ ఆర్ 3 టైప్స్ అన్నా కదా, సింపుల్ లిపిడ్స్, కాంపౌండ్ లిపిడ్స్, డిరైవ్డ్ లిపిడ్స్. అంటే వాటి స్ట్రక్చర్ని బట్టి, వాటి యొక్క యాక్టివిటీని బట్టి ఈ అన్ని రకాలుగా చూసుకుని, సింపుల్ అంటే కాంబినేషన్స్ తక్కువగా ఉంటాయి, కాంపౌండ్ కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది, డిరైవ్డ్ ప్రొడక్ట్ లాంటిది అనమాట. డిరైవ్డ్ అంటే ఈ 3 టైప్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సింపుల్ లిపిడ్స్, దీస్ ఆర్ ద ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాట్స్. అంటే ఎస్టర్ అనేటటువంటి ఎస్టర్ బంధాలు ఉంటాయి కదా, ఎస్టర్ బంధాలతో కూడుకున్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ని మనం సింపుల్ లిపిడ్స్ అంటాం. దీంతో పాటు ఆల్కహాల్ గ్రూప్ కూడా ఉంటుంది, OH గ్రూప్ ఉంటుంది అనమాట. ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్ గ్రూప్, వాటిని సింపుల్ లిపిడ్స్ కింద మెన్షన్ చేసుకుంటాం. ఇఫ్ ఆల్కహాల్ ఈజ్ గ్లిజరాల్, దే ఆర్ కాల్డ్ ఫ్యాట్స్. అంటే ఇక్కడ ఆల్కహాల్ OH గ్రూపు మనకి అది కానీ గ్లిజరాల్ అయితే దాన్ని ఫ్యాట్ కింద చెప్పుకుంటాం అనమాట. అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ అదర్ దాన్ గ్లిజరాల్, గ్లిజరాల్ కాకపోతే దే ఆర్ కాల్డ్ వ్యాక్సెస్. అంటే ఏంటి మనకి ఇక్కడ మళ్ళీ ఫ్యాట్స్, వ్యాక్సెస్ అంటే 2 కింద డివైడ్ అవుతుంది. దేని బట్టి? ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్తో, అంటే ఎస్టర్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్తో ఉండేటటువంటి ఆల్కహాల్ గ్రూప్ ఉంది కదా, ఆ ఆల్కహాల్ గ్రూపు అనేటటువంటిది గ్లిజరాల్తో కూడుకున్నట్లయితే ఫ్యాట్స్ కింద మారుతారంట. వితౌట్ గ్లిజరాల్ అయితే, అంటే గ్లిజరాల్ కాకుండా వేరేది ఏదైనా యాడ్ అయితే వ్యాక్సెస్ కింద ఫార్మేషన్ జరుగుతుందంట. దాన్ని బట్టి సింపుల్ లిపిడ్స్ ఆర్ 2 టైప్స్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు, న్యాచురల్ ఫ్యాట్స్ అండ్ వ్యాక్సెస్. Natural fats are the fatty acid esters of the trihydric alcohol. అంటే గ్లిజరాల్ అంటే ట్రై కార్బాక్సిల్ గ్రూప్స్ ఉంటాయి కదా మనకు, అందులో ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పేసి పిలుస్తాం, COOH ఉంటుంది అక్కడ. దే ఆర్ నోన్ యాజ్ ద ట్రైగ్లిజరైడ్స్. అంటే న్యాచురల్ ఫ్యాట్స్ అనమాట. గ్లిజరాల్తో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఎస్టర్ ఫ్యాటీ యాసిడ్స్ని న్యాచురల్ ఫ్యాట్స్ అంటాం. అదే వ్యాక్సెస్ అంటే సాలిడ్ ఎస్టర్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ హయ్యర్ మోనోహైడ్రాక్సీ ఆల్కహాల్స్. మోనోహైడ్రాక్సీ ఆల్కహాల్స్తో కూడుకున్నటువంటి వాటిని ఫ్యాటీ యాసిడ్స్ని మనం వ్యాక్సెస్ అని చెప్తున్నాం. మనకి హనీ ఉంటుంది చూసారా, అంటే హనీ పెట్టేటటువంటి తేనె పట్టు అంటాము. అంటే బ్లాక్స్ ఉంటాయి కదా, బ్లాక్స్ లోపల ఫస్ట్ అవి వ్యాక్స్ పెట్టిన తర్వాతే హనీని పెట్టడం జరుగుతుంది అనమాట. అక్కడ పెట్టేటటువంటి వ్యాక్స్ ఉంటుంది కదా, ఆ వ్యాక్స్ ఇదే అన్నమాట. ఫ్యాటీ యాసిడ్స్ విత్ హయ్యర్ మోనోహైడ్రాక్సీ ఆల్కహాల్తో కూడుకున్నటువంటి కాంపౌండ్స్, అవి మనకు వాటర్లో కరగవు. అంటే బీవాక్స్ పాల్మెటిక్ యాసిడ్ ఎస్టర్ ఆఫ్ మైరోసైల్ ఆల్కహాల్. వ్యాక్సెస్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ వాల్స్, క్యూటికల్ ఆఫ్ లీవ్స్ యొక్క అవుటర్, అంటే మనకి ఎపిడర్మిస్ పై భాగంలో క్యూటికల్ లేయర్ ఉంటుంది కదా, అక్కడ ఉండే ఫ్రూట్స్. ఫిజికల్ న్యూట్రల్ ఫ్యాట్స్ ఆర్ కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్. అంటే ఎప్పుడైనా సరే ఫ్యాట్స్ అనేటటువంటివి రుచి, వాసన, కలరు ఇవేమీ ఉండవు. మనం చూస్తూ ఉంటాం కదా, మనం చికెన్, మటన్ తింటూ ఉంటాం, అందులో ఫ్యాట్ ఉంటుంది, వైట్గా ఉంటుంది, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది జనరల్గా. అది దానికి టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. ఇప్పుడు వెన్న చూడండి ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద ఫ్యాట్ పార్ట్, చప్పగానే ఉంటుంది కదా. స్మెల్ ఉంటుందా అంటే టేస్ట్ ఉండదు, ఆర్డర్లెస్, కలర్లెస్. అంటే న్యాచురల్, అంటే మనకి ఇక్కడ సింపుల్ లిపిడ్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేసాము, న్యాచురల్ ఫ్యాట్స్, వ్యాక్సెస్ అని చెప్పేసి. సెకండ్ వన్ ఈజ్ ద కాంపౌండ్ లిపిడ్స్.
ఇక్కడ దే కంటైనింగ్ అదర్ గ్రూప్స్ బిసైడ్స్ ద ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్. అంటే ఫ్యాటీ యాసిడ్ ఆల్కహాల్తో పాటు వాటితో పాటు వేరే కొత్త గ్రూప్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ద అదర్ గ్రూప్స్ మే బీ కార్బోహైడ్రేట్స్, ఫాస్ఫరిక్ యాసిడ్, ప్రోటీన్స్ ఎక్సెట్రా. అంటే మనకి ఫ్యాటీ యాసిడ్ అండ్ ఆల్కహాల్ గ్రూప్కి ఇందాకైతే గ్లిజరాల్ యాడ్ అయింది సింపుల్ లిపిడ్లో. ఇక్కడైతే ఏంటి, కార్బోహైడ్రేట్స్ యాడ్ అవ్వచ్చు, ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయ్యొచ్చు, లేకపోతే ప్రోటీన్స్ యాడ్ అవ్వచ్చు. అకార్డింగ్ టు దిస్ టూ, కాంపౌండ్ లిపిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్, లైపోప్రోటీన్స్. 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫాస్ఫోలిపిడ్స్ ఫస్ట్ వన్, పేరులోనే ఫాస్ఫేట్. దే కంటైన్ ద ఫాస్ఫోరిక్ యాసిడ్ యాజ్ ద గ్రూప్. అంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ అంటే ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, విచ్ రిప్లేస్డ్ 1 ఫ్యాటీ యాసిడ్. అంటే ఒక ఫ్యాటీ యాసిడ్ ప్లేస్ బదులు దాని లోపలి ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేటటువంటిది యాడ్ అవుతుంది అనమాట, ఫాస్ఫోరిక్ యాసిడ్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ పోలార్ లిపిడ్స్. అంటే మన లిపిడ్స్ మనకి ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, అందులో ఉంటాయి ఇవి. దీస్ కన్సిస్టెడ్ హాఫ్ హెడ్ అండ్ టెయిల్ స్ట్రక్చర్. మీకు సెల్ యొక్క మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ మనం సెల్ మెంబ్రేన్ గురించి, ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ చదివేటప్పుడు వాటికి అగ్గిపుల్లల లాంటి హెడ్ అండ్ టెయిల్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాం కదా. ఆ హెడ్ అండ్ టెయిల్ స్ట్రక్చర్స్ ఉండేటటువంటివి ఏంటంటే ఇవే ఫాస్ఫోలిపిడ్స్. దీస్ ఆర్ కామన్ ఇన్ సెల్ మెంబ్రేన్స్. ఎగ్జాంపుల్ గ్లిజరోఫాస్ఫోటైడ్స్, లెసిథిన్ అని చెప్పొచ్చు అక్కడ ఉండేటటువంటి ఫ్యాటీ యాసిడ్స్ మనం. సెకండ్ వన్, గ్లైకోలిపిడ్స్ ఆర్ పాలిమర్స్ ఆఫ్ 5 కార్బన్ హైడ్రోకార్బన్ ఐసోప్రిమ్. అంటే రబ్బర్, 5 కార్బన్ హైడ్రోకార్బన్ ఐసోప్రిమ్ రబ్బర్ కింద మెన్షన్ చేసుకోవచ్చు అంట. దే కంటైన్ ఏ కాంప్లెక్స్ ఎమినో ఆల్కహాల్, ఏ కార్బోహైడ్రేట్ అండ్ ఏ ఫ్యాటీ యాసిడ్. ఎమినో ఆల్కహాల్ ఉంటుందంట, కార్బోహైడ్రేట్ ఉంటుందంట, ఫ్యాటీ యాసిడ్. ఇవి అన్నిటి కలిపేసి మనం గెలాక్టోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్. అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి యాడ్ అవుతున్నాయి. ఇక్కడేమో ఫాస్ఫరిక్ యాసిడ్ యాడ్ అయింది, ఇక్కడేమో కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి యాడ్ అయినాయి. లైపోప్రోటీన్స్, దే కంటైన్ ప్రోటీన్ యాజ్ అదర్ గ్రూప్. అంటే లిపిడ్స్ ప్రోటీన్స్ రెండు కలిపి ఉండేటటువంటి మెయింటైన్ స్ట్రక్చరల్ నేచర్ ఆఫ్ సెల్ సర్ఫేస్ అండ్ సెల్ ఆర్గనెల్స్. లైపోప్రోటీన్స్ అంటే సెల్ మెంబ్రేన్లోనే ఉంటుంది మనకి ఇవి కూడా. అంటే దీస్ ఆర్ ద 3 types ఆఫ్, అంటే కాంపౌండ్ లిపిడ్స్ అనేవి 3 రకాలు అన్నమాట: ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్, లైపోప్రోటీన్స్. థర్డ్ వన్, డిరైవ్డ్ లిపిడ్స్. అంటే ప్రొడక్ట్స్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు వీటిని. ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఆఫ్ లిపిడ్స్. దే కంటైనింగ్ ద కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మనకి ఎందులో అయినా సరే ఉండేది అదే కదా, కార్బోహైడ్రేట్స్లోనైనా ఫ్యాటీ యాసిడ్స్లోనైనా మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ అవే. దే ఆర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏ జనరల్ ఫార్ములా. అంటే మన లిపిడ్ యొక్క జనరల్ ఫార్ములా అని చెప్పేసి ఈ విధంగా మెన్షన్ చేశారు. ద సింప్లెస్ట్ ఫ్యాటీ యాసిడ్ ఈజ్ ద ఎసిటిక్ యాసిడ్. Derived lipids are 2 types: fatty acids and sterols. అంటే డిరైవ్డ్ లిపిడ్స్ని 2 రకాలుగా చెప్పడం జరిగింది, ఫ్యాటీ యాసిడ్స్, స్టిరాల్స్ అని చెప్పేసి. ఫ్యాటీ యాసిడ్స్, దే ఆర్ ద ఆర్గానిక్ మాలిక్యూల్స్ కంటైనింగ్ carbon, hydrogen, oxygen elements attached to certain alcohol. There are straight chain నిటారుగా ఉంటాయంట హైడ్రోకార్బన్స్ containing even number of carbon atoms. They may be saturated, unsaturated. అంటే మనం సంతృప్త, అసంతృప్త అని చెప్పేసి
కొవ్వుల్లో రకాలు ఉంటాయి, సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని చెప్పేసి. ఏ వెరీ ఫ్యూ ఆర్ సైక్లిక్ ఇన్ నేచర్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ కూడా సైక్లిక్ ఇన్ మేనర్లో ఉంటాయంట. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇక్కడ మనం పాల్మటిక్ యాసిడ్ అనేటటువంటి దాన్ని, స్టిరైక్ యాసిడ్, ఈ రెండింటిని మనం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్కి ఎగ్జాంపుల్ కింద మెన్షన్ చేసుకుంటున్నాం. అలాగే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, అసంతృప్త కొవ్వులు అని సంథింగ్ ఏదో చెప్తాం కదా, అది. దే కంటైన్ 1 or more డబల్ బాండ్స్. అంటే సాచురేటెడ్కి అన్సాచురేటెడ్కి తేడా ఏంటి? సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్ పర్మనెంట్గా ఉండిపోతాయి. అన్సాచురేటెడ్ అసంతృప్త అంటున్నాం, అంటే డబల్ బాండ్ ఏర్పడుతుంది. ఇంకో బాండ్ కూడా, ఆ డబల్ బాండ్ ఒక బాండ్ బ్రేక్ అయిపోవచ్చు. అంటే సాచురేటెడ్ సింగిల్ బాండ్తో ఉంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి డబల్ బాండ్, అంటే 1 or more డబల్ బాండ్స్. వేరియస్ కన్వెన్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఇండికేటింగ్ ద నెంబర్ అండ్ పొజిషన్ ఆఫ్ ద డబల్ బాండ్స్. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ డెల్టా షేప్ లాగా వేశారు కదా, అది డబల్ బాండ్ని సూచించేటటువంటిది. మనకి ఎక్కడెక్కడ డబల్ బాండ్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపించేటటువంటిది అనమాట. డెల్టా షేప్ వేసి ఒలిక్ యాసిడ్ లోపల 9th కార్బన్ మీద డబల్ బాండ్ ఉంది, సింగిల్ డబల్ బాండ్. లినోలిక్ యాసిడ్ 9th 12th కార్బన్స్ మీద మనకి డబల్ బాండ్ ఉంది, 2 డబల్ బాండ్స్. ఇక్కడ ఆర్కిడోనిక్ యాసిడ్ 5th 8th 11th 14th, అంటే దాని మీద డబల్ బాండ్స్ ఉన్నాయన్నమాట. దాన్ని చూపించడం 4 డబల్ బాండ్స్. అంటే ఏంటి? ఇవన్నీ కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి డబల్ బాండ్ లేవు కాబట్టి వీటికి చూపించలేదు మనం, అంటే దిస్ ఇస్ ద సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ స్టిరాల్స్. దే ఆర్ ద derivatives of a complex ring system called cyclopentane for hydrophenone and phenolphthalein. టెట్రాసైక్లిక్ కార్బన్ హైడ్రోకార్బన్ అని చెప్పేసి చెప్పొచ్చు, టెట్రాసైక్లిన్ హైడ్రోకార్బన్ అని చెప్పొచ్చు. అంటే స్టిరాల్స్ అనేటటువంటి, మనకు స్టిరాల్స్ అంటే ఆ యొక్క పెయిన్ కిల్లర్స్ ప్రిపరేషన్కి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇంచుమించుగా అలాంటివి కొన్ని ఉంటాయి. అంటే ఎర్గోస్టిరాల్ చెప్పుకోవచ్చు, మన ఫంగస్ నుంచి వస్తుంది. ఫైటోస్టిరాల్ అంటే ప్లాంట్ నుంచి వచ్చేది. కొలెస్టిరాల్ యానిమల్ నుంచి వచ్చేటటువంటిది. అలాగా దో వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ప్లాంట్స్, దేర్ ఫంక్షన్ ఈజ్ నాట్ నోన్ ఎగ్జాక్ట్లీ. ఇన్ హయ్యర్ ప్లాంట్స్ దే ఆర్ ఫౌండ్ రేర్లీ అండ్ ఆర్ కాల్డ్ ఫైటోస్టిరాల్స్. మొక్కల్లో తక్కువగా దొరుకుతాయి స్టిరాల్స్ అనేటటువంటివి. అంటే మొక్కలకు పెద్దగా ఉపయోగం ఉండవు కదా, అవి సెకండరీ మెటబలైట్స్ కేటగిరీలోకి పోతాయి. స్టిరాల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఫంగైలో ఉంటాయి కాబట్టి మైకోస్టిరాల్స్ లేదా ఎర్గోస్టిరాల్స్ అని చెప్పేసి మనం చెప్తాం. అంటే దిస్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ లిపిడ్స్. లిపిడ్స్లో రకాలన్నమాట. అంటే లిపిడ్స్ జనరల్గా అయితే సింపుల్ లిపిడ్స్, కాంపౌండ్ లిపిడ్స్, డిరైవ్డ్ లిపిడ్స్. సింపుల్ లిపిడ్స్ వచ్చేమో న్యాచురల్ ఫ్యాట్స్ కింద అని వ్యాక్సెస్ కింద డివైడ్ చేయొచ్చు. అదే కాంపౌండ్ లిపిడ్స్ని అయితే ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్, లైపోప్రోటీన్స్ కింద డివైడ్ చేశారు. డిరైవ్డ్ లిపిడ్స్ని వచ్చేమో ఫ్యాటీ యాసిడ్స్ కింద, స్టిరాల్స్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద లిపిడ్స్ లేదా టైప్స్ ఆఫ్ ద లిపిడ్స్ అని మిమ్మల్ని షార్ట్కి అడగడానికి చాయిస్ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అన్నమాట. అంటే ఈరోజు మనం 2 షార్ట్స్ డిస్కస్ చేసాం. అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేటటువంటిది ఒక షార్టు, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్ అనొచ్చు లేదా లిపిడ్స్ టైప్స్ అనొచ్చు, అదొక షార్ట్ అన్నమాట. ఇవి ఎగ్జామినేషన్ లోపల ఈ 2 క్వశ్చన్స్ని కూడా అడగడం జరిగింది ఎగ్జామ్ పేపర్స్ లోపల. కాబట్టి లైట్గా తీసుకోకుండా ప్రిపేర్ అవ్వచ్చు. చాలా సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్, పెద్ద హెవీగా ఏమీ ఉండవన్నమాట.
అంటే అక్కడ మనకి ఎనరోబిక్ రెస్పిరేషన్లో 3 స్టెప్స్: గ్లూకోజ్ టు పైరువిక్ యాసిడ్ టు ఎస్టాల్డిహైడ్ టు ఇథైల్ ఆల్కహాల్. అంతే, 3 స్టెప్స్లో అయిపోయింది. ఎక్కడ వస్తే 3 టైప్స్: సింపుల్, కాంపౌండ్, డిరైవ్డ్ లిపిడ్స్. అంతే కదా, చాలా సింపుల్గా ఉందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లోపల లిపిడ్ మెటబాలిజంలో నేర్చుకుందాం. అంటే లిపిడ్ సింథసిస్, అంటే ఏ విధంగా లిపిడ్స్ తయారవుతాయి, అలాగే ఎలాగా డిగ్రేడ్ అవుతాయి. అంటే ఎనబాలిజం, కెటబాలిజం అని చెప్పేసి చెప్తాం కదా, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయొచ్చు.